107వ కీర్తన వచ్చేయండి అన్న, పెట్టేసి వచ్చి 107వ కీర్తన 107వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 107వ కీర్తన 9వ వచనం జాగ్రత్తగా వినాలి నా మాటలు. నేను చదువుతాను, చూడండి. యాలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరచుచున్నాడు, ఆకలి గొనువాని ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 107వ కీర్తన కొన్నిసార్లు ప్రవచనాత్మ ద్వారా మాట్లాడినప్పుడు కూడా ఇది ఉపయోగించేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, ఉపయోగిస్తాం కూడా. హల్లెలూయా. ఈ 107వ కీర్తన మనం 9వ వచనం చదువుకున్నాం. ఆ మాటల్లోని 3 విషయాలు దాగున్నాయి. మళ్ళీ చదువుతాను, మీరు వినండి. యాలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు, ఆకలి గొనువారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా చెప్పినప్పుడైనా చేతులు పైకి ఎత్తండి. ప్రభువా మీకు లోబడుతున్నాం. దానికి అర్థం ఏంటి? నీకు లోబడుతున్నాం ప్రభా. చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు చేతులు తెచ్చుకున్నాను మాత్రమే. కాబట్టి చేతులు పైకి ఎత్తి హల్లెలూయా చెప్పడం ఎంతో సంస్కారం, దాన్ని మాత్రం మీరు వద్దు. ఓకే. ఈ యొక్క 107వ కీర్తన 9వ వచనంలో 3 విషయాలు దాగున్నాయి. ఆశ, తృప్తి, మేలు. చెప్పండి. ఆశ, తృప్తి, మేలు. మళ్ళీ చెప్పండి. ఆశ, తృప్తి, మేలు. ఓకే. ఈ 3 విషయాలు మనం చెప్పుకుందాం. ఈ 3 విషయాలు చెప్పుకుందాం. మొట్టమొదటిగా ఆశ కలిగిన ఆశ అని మాట మనం చెప్పుకుందాం. మన జీవితాల్లో కొంతమందికి ఏముంటుంది చెప్పండి? ఆశ అంటూ ఉంటారు. ఇప్పుడు చెల్లి చెప్పింది, నాకు గర్భం ధరించాలని ఆశ. ఓకే. ఇప్పుడు నాకు కొన్ని సమస్యలు తీరాలని ఆశ. ఇప్పుడు అనిలానికి తను కొన్ని సమస్యలు తీరాలని ఆశ, లేదా ఇల్లు కట్టుకోవాలని ఆశ, లేదా మంచి ఉద్యోగం దొరకాలని ఆశ. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది, అవునా కదా? ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆశ కలిగిన ప్రాణాన్ని, హల్లెలూయా, ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడట? ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఎందుకంటే నువ్వు ఏ ఆశతో మందిరానికి వస్తున్నావు, ఏ కోరికతో మందిరానికి వస్తున్నావు, నాకు దేవుడు ఏం చేయాలని మందిరానికి వస్తున్నావో, నీ ఆశ ఆయన ముందుగా ఎరిగి ఉన్న దేవుడు. ఎప్పుడు కూడా మన మందిరానికి వచ్చినప్పుడు అక్కడ సిద్ధపాటు అనేది మనకు ఉండాలి. సిద్ధపాటు అంటే ఎలా ఉండాలో తెలుసా? ప్రభువా, నీ మందిరానికి నేను వెళ్తూ ఉన్నాను, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నా బ్రతుకు సరిచేయి అని చెప్పేసి అక్కడ నువ్వు ప్రార్థన చేసుకొని ఆశ కలిగి ఇక్కడికి వస్తే నీ ఆశ వాక్యంలో తృప్తిపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేయబోతున్నాడు? తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఖచ్చితంగా నువ్వు కొంతమంది ఏం ఆశిస్తారంటే డబ్బు కావాలని ఆశ, ధనం కావాలని ఆశ, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలని ఆశ, కార్లు కొనుక్కోవాలని ఆశ. ఈ ఆశతో బ్రతుకుతూ ఉంటారు. కానీ మనుషులకి, మన దేవుడు, లోకస్తులకి అయితే ఆ ఆశలు ఉంటాయండి, అవునా కదా? లోకస్తులకి అయితే ఆ ఆశలు ఉంటాయి. ఏది? కార్లు కొనుక్కోవాలని, బిల్డింగ్లు కొనుక్కోవాలని, భూములు కొనుక్కోవాలని, మరి ఇంకా ఏదేదో గొప్పగా బంగారం కొనుక్కోవాలని ఉంటాయి. దేవుని పిల్లలుగా మనకి ఏ ఆశ ఉండాలో తెలుసా? దేవుని పిల్లలుగా నీకు ఏ ఆశ ఉండాలో తెలుసా? నీ ఆశ ఏమై ఉండాలో తెలుసా? నువ్వు ఒకటే అనుకోవాలి, ప్రభువా, నీ రాజ్యం కట్టడానికి నేను ఒక పని ఉన్నాను. చెప్పండి. నీ రాజ్యం కట్టడానికి నేను ఒక పనోడు అవ్వాలి. ఏ పనోడు అంటే, ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తున్నారు. అనేకులు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు, బోధ ప్రకటన చేస్తున్నారు. అనేకులు ఏం చేస్తున్నారు? పట్టణాలు, పల్లెలు తిరుగుతూ ఉన్నారు.
ఒక్కొక్కరు దేవుడు చెప్పిన పని చేసుకుంటూ పోతూ ఉన్నారు. నువ్వేం పని చేయాలో తెలుసా? నీకు ఏ ఆశ ఉండాలంటే నేను కూడా దేవుని పనిలో ఉండాలని ఆశ. హల్లెలూయా. ఈ ఆశ ఉండాలి. అందుకే ప్రభు సింపుల్గా చెప్పాడు, నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతుకు, ఆ తర్వాత నీకేం కావాలో నేను ఇస్తా అన్నాడా లేదా? అన్నాడా లేదా? చెప్పండి ఆమె. హల్లెలూయా. అంటే నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో దానికంటే ముందుకు నువ్వు ఏమి ఎదగాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆ రాజ్యాన్ని ఆ నీతిని నువ్వు వెతికితే అప్పుడు నువ్వు ఆశించింది పొందుకుంటావు. దేవుడు చెప్పాడు, నాకు ఇంకా ఆశ తీరలే, దేవుడు ఇస్తానన్నాడు, నాకు ఇంకా ఆశ ఇంకా తీరలేదు, ఏంటి ఇస్తానన్నాడు కానీ ఇవ్వలేదంటే ఓ ఆయన మీద ఊరు కోపం పడిపోతాడు. దానికంటే ఒక సమయము రావాలి, దానికంటూ ఒక రోజు రావాలి, దానికంటూ ఒక గడియ రావాలి. వచ్చినప్పుడు దాన్ని నువ్వు దాగినా అది దాగదు. ఆమె. హల్లెలూయా. ఇప్పుడు మన ఈ స్థితిలో ఉన్నాం. ఒక 10 సంవత్సరాల తర్వాత మన స్థితి ఏంటి? ఎందులో? దేవునిలో. హల్లెలూయా. ఆయన పనులు ఇంకా బలమైన పరిచర్య చేస్తాం, ఇంకా బలంగా ఎదుగుతాం, ఇంకా బలంగా జీవిస్తాం, ఇంకా బలంగా నడుచుకుంటాం, దేవుని కృపలో ఎదుగుతూ ఉంటాం. హల్లెలూయా. అప్పుడు నీ ఆశ ఏమైపోతే, నా ఆశ ఏంటో తెలుసండి? నా ఆశ ఏంటంటే, నా ఆశ అనేక సేవకుల్ని తయారు చేయాలి, అనేక సంఘాలు కట్టాలి, వారికి ఆ సేవలు అప్పగించాలి. ఈ కల్వరి మహిమ మినిస్ట్రీ అద్భుతంగా అనేక ప్రాంతాల్లో ప్రజ్వరిల్లాలి. హల్లెలూయా. దేవుని రాజ్యం భూమి మీద కట్టాలి. నా ఫస్ట్ నుంచి ఆశ, దేవుని బలమైన రాజ్యం భూమి మీద కట్టాలి నా ఆశ. నీ ఆశ ఎలా ఉండదు తెలుసా? బంగారం లేదు ప్రభా, ఒక్క గోల్డ్ చైన్ ఉంటే చాలు ప్రభా, బతికేస్తాం జీవితం అంతా చూసుకోండి. ఇవి నా బంగారం లేదా? కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రభా బైక్ ఉంది, చాలా తోలేను, ఇప్పుడు కారు కొనుక్కోవాలి. అడిగితే ఇవ్వడం దేవుడు ఇస్తాడు, అది నీకు ఉపయోగపడితే, అది సేవలు, నువ్వు తిరగడానికి కాదు. ఏ అవసరమో ఎప్పుడు ఏం కావాలో ఆయనకు తెలుసు. నువ్వు సాగిపోతూ ఉంటే నీ జీవితమో ఎప్పుడు ఏది అవసరమో అది ఆయన అప్పుడే ఇస్తాడు, నువ్వు కోరుకున్నప్పుడు ఇవ్వడు ఆయన. నువ్వేమనుకోవాలంటే మనసులోని, ప్రభువా నాకు తెలుసు నువ్వేదో ఒక రోజు నాకు అద్భుతం చేస్తావు, నాకు తెలుసు ఏదో ఒక రోజు కార్యం చేస్తావు. మీకు తెలుసో లేదో, ఈ పెళ్లి దొరక ముందు ఎమ్మెల్యే తిరిగా తెలుసు, అక్కడ బాగా తెలుసు. మీకు తెలుసా, నాతో వచ్చిన పోలీసు ఆయన కాలు పట్టుకున్నాడండి ఈ యొక్క మందిరం కొరకు. అంత తిరిగేసిన తర్వాత ఇంటికి వచ్చి బాధపడుతున్నాను, ప్రభు ఎక్కడ సెట్ అవ్వలేదు అని బాధపడిపోతూ ఉంటే ప్రభు వచ్చి అంటున్నాడు, ఎవడు తిరగమంట నేను, ఎవడు తిరగమంట, నువ్వు ప్రార్థన చేయి, అద్భుతం జరిగిపోతాను. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, అద్భుతం చేసేవాడు నేను అన్నాడంటే ఆ వారంలో దేవుడు అద్భుతం చేశాడు. చెప్పండి, 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. ఎంత తిరిగానంటే కొన్నిసార్లు మనకి శ్రమ వచ్చేసింది, కష్టం వచ్చేసింది, తెగ తిరిగేస్తాం, రాదు. ఎందుకో తెలుసా? ఆయన నీకు ఎప్పుడైతే ఇవ్వాలనుకుంటున్నాడో అప్పుడే ఇస్తాడు. మూయవైపడిపోయిన ద్వారాలు ఆ క్షణంలో తెరవబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు తిరిగి 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 అలసిపోతావో అప్పుడు అలసిపోయి ఏం చేస్తా, ఇంటికాడ కూర్చొని మొదలుకుంటావా, అప్పుడు ప్రార్థన చేయాలి. చేసాయా ఆలుబీ తిరిగాను, దొరకలే, ఎక్కడ దొరకలే, అప్పుడు సమాధానం వస్తుంది, నా కుమారుడు అని ధైర్యంగా ఉండదు. ఇప్పుడు ఎందాక వెళ్ళావు కాదు, అక్కడికి వెళ్ళు, నేను అద్భుతం చేయబోతాను. ఆమేన్. ఇదేనండి దేవుడికి క్రియ అంటే. కొన్నిసార్లు తిరిగేస్తాం, ఏదో సమస్య వచ్చింది, ఏదో బాధ వచ్చింది, తిరుగుతో ఆ తర్వాత దేవుడి మీద ఆధారపడవు, మనుషుల మీద ఆధారపడతాం, మనుషుల మనగడ మీద ఆధారపడతాం. ఏమవుతుంది అప్పుడు?
ఏమైతుంది? దొరుకుతుందా? రాజులను అధికారులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. వాక్యం చెప్పట్లేదా? ఎందుకు తిరుగుతాం? దేనికి తిరుగుతాం? నీ ఆశ ఏమందంటే ఎక్కడికే వెళ్తే ఏదో దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తే నేను అందుకేనండి నాకున్న సమస్యలు ఉంటాయి కదా, ఇప్పుడు ఉంటాయి కదా, మీకు చెప్తున్న దాని నుంచి విడుదల అవ్వడానికి నేను చిన్న ట్రిక్ చెప్తాను. తల బాధేసుకొని నెత్తి నోరు కొడేసుకొని చింతించి ఓ మూరడు జాడ చేయాలి మూరడు చేయాలి. ఆ సంగతి వాక్యంలో తెలిసినా కూడా ఇలా ఉండిపోయి ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి ప్రభు ఎలా కొడుచుకొని అన్నం తినడం మానేసి, అన్నం వండుకోవడం మానేసి ఎంతో ఇబ్బంది పడిపోతూ అలాగా ఆలోచించుకొని పడుకుంటాను చూడు, నీవే పడిపోతావు. అప్పుడు కూడా నేను సమయంలో నవ్వుతాను. నేను ఎందుకు చెప్పమంటాను? ఎందుకు నమ్ముతాను తెలుసా? నాకున్న విశ్వాసం అంటాను. ఆమె చివరి క్షణం ఇంక చాలు అయిపోతానగానే అప్పుడు వస్తుంది అద్భుతం. చప్పట్లు పట్టండి. ఇప్పుడు నిజం చెప్తున్నా, నేను చేసేదండి లేకపోతే ఆశగారి అలా తీరుతున్నదంటే అలాగే ఏసై కృపణతో. ఆమె ఆయన నీతి నా రాజ్యాన్ని ఎదిగితే నువ్వు ఆశించింది నువ్వు కల్లారుగా చూస్తావు. నువ్వు ఏదో పొందుకోవాలనుకుని పరిగెత్తితే కుదరదు, ఏదో సంపాదించగా పరిగెత్తితే కుదరదు. ఆయన దగ్గర ఉండడం నేర్చుకో అంతే. హల్లెలూయా. నేను చెప్తున్నా, ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా నాకు అద్భుతం చేసేదాకా నీ పాదాలు పట్టుకోకుండా నేను వదలను. అలాగుండు నువ్వు. నా కార్యం జరిగేంత వరకు మీ పాదాలు పట్టుకోకుండా ప్రభువా నేను వదలను. యాకోబు వదిలేడా? యాకోబు ఒంటరివాడైపోయి ఏ స్థితి అసలు ఏది కూడా అన్ని ద్వారాలు మూసిపోయి పట్టుకొని ఇంకా చచ్చిపోతాను నేను. నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడు, నేను ఏం చేయాలో తెలీదు అన్న దిక్కుతోచని పరిస్థితిలో అడవిలోని ఏమంటున్నాడు తెలుసా? అంత అయిపోయింది. అప్పుడు దాకా సుఖభోగాలు అనిపించిన యాకోబు అంత అయిపోయిన తర్వాత మోకరించి చెప్తున్నాడు, నిన్ను పాదాలు వదలు, నిన్ను పట్టుకొని వదలు, నాకు సమాధానం వచ్చేంత వరకు నేను పట్టుకొని వదలు అంటే. అయితే నీ పేరేం పేరు చెప్పు, నీ పేరేం పేరు చెప్పంటే యాకోబు అనగా మోసగాడు, తండ్రిని మోసం చేశాడు, మామ మోసం చేశాడు, అన్నదమ్ముని మోసం చేశాడు. మరి ఈయన మోసగాడిగా తేలిపాడు. యాకోబు అనగా మోసగాడు. ఒంటరివాడు అయిపోయినప్పుడు దిక్కుతోచన పరిస్థితులు అంటున్నాడు, నేను నీ పాదాలు వదలకూడదు ఈ రాత్రి. అప్పుడు దాకా ఏమైంది జీవితం? దేవుడు అంటే తెలుసు, దేవుని కృప ఏంటో తెలుసు. అబ్రహాము అయినటువంటి తన కుమారుడు అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు. అబ్రహాము సేవించిన దేవుని ఇస్సాకు సేవించాడు, ఇస్సాకు సేవించిన దేవుని యాకోబు సేవించాడు. మరి ఆ దేవుణ్ణే కదా ఆరాధిస్తున్నారు. అప్పుడు దాకా యాకోబు ఎక్కడికి పోయాడు అంటే దేవుని దగ్గర ఆశ్రయం పొందలే, దేవుడి దగ్గరికి వచ్చి మొక్కలే, ప్రభువా నాకు సహాయం నీవే అనుకోలే. అప్పుడు దాకా నాకు తిరిగి లేదు అనుకున్నాడు. ఆ తర్వాత ఒంటరిడైపోయి ఇంకా బ్రతకడం కష్టం, నా అన్న వచ్చి నన్ను చంపేస్తాడు అనే టైంలో మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏ టైమో తెలుసు, అది చివరి గడియలు అని కూడా చెప్పుకోవచ్చు. నిస్సహాయ స్థితి, గోళ్ళేస్తుంది. 70 మంది సంతానము, బహుమంది భార్యలు, అందరినీ ముందుగా పంపించేశాడు అన్నయ్య. పంపించేసి ఒంటరిడైపోయి అప్పుడు అంతా దిక్కుతోచని పరిస్థితిలో ప్రభువా ఆకాశమందు భూమి అందు నీవు తప్ప వేరే దిక్కు నాకు లేదు అని చెప్పి ప్రార్థన చేస్తుంటే ప్రభు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని నేను వదలగా వదలంటే నీ పేరేం పేరంటే యాకోబు అని చెప్పడం అయితే నన్ను వదిలే అంటే అప్పుడు లాస్ట్ స్టేజ్లో ఇంక ప్రభు వెళ్ళిపోతున్న సమయం అప్పుడు యాకోబు అంటే ఈ మక్క మీద దంతాడు ఒప్పుకోలేను. అందుకే కుంటున్నారు ముస్లింపాడు అనమాట, బైబిల్లో ఉన్న మాట. ఆ సమయంలో దేవుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఏ అన్న అయితే చంపాలనుకుంటున్నాడో ఆ అన్న మనసు మారిపోవాలి. ఆమె హల్లెలూయా. మనం చాలా సార్లు చివరి గడియలు వచ్చేంత వరకు కూడా దిగో నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. అప్పుడు ఎవరు ఆశ్రయం ఎత్తుకుందో తెలుసా? దేవుని ఆశ్రయం. హల్లెలూయా. దేవుని ఆశ్రయం అప్పుడు పొందుతావు. అప్పుడు అంట అన్ని ట్రై చేశాను ప్రభా,
అన్ని మార్గాల్లోకి వెళ్ళాను ప్రభా, అన్ని దిక్కులకు వెళ్ళాను ప్రభా, కనీసం నన్ను అప్పుడు సేవ తీయలేదు. ఎందుకు తెలుసా? నువ్వు అలా తిరగడం దేవుని చిత్తం కాదు, అలా ఉండడం దేవుని చిత్తం కాదు. ఎందుకు అలా తిరుగుతున్నావు అంటే నీకే తెలియక దుష్టుడు నిన్ను మోసం చేస్తున్నాడు. అదే సమయంలో, ఆ తిరిగే సమయంలోనే దేవుడికి పాదాలు పట్టుకో, ఒక్క రోజులో అద్భుతం చూస్తావు. హల్లెలూయా. నేను చేశానండి, అలాగే చెప్తున్నా, ఇంత కరెక్ట్గా చెప్తున్నా. అప్పుడు నీ ప్రాణానికి ఏం దొరుకుతుందో తెలుసా? తృప్తి. హల్లెలూయా. తృప్తి దొరుకుతుంది, నీ ప్రాణానికి తృప్తి దొరుకుతుంది. అప్పుడు దాకా హింసింపబడతావు, దుఃఖించబడతావు, కొన్నిసార్లు ఏడ్చే సందర్భం కూడా ఏర్పడతావు, కొన్నిసార్లు ఏడ్చే సందర్భం కూడా ఏర్పడతావు. నేను అందుకే ధైర్యం కోల్పోను, అధైర్యపడను, నేను దేనికి భయపడను, నా ప్రభు నాతో ఉన్నాడు. ఆమె చెప్పండి, అంతే సింపుల్. చెప్పడానికి చాలా సింపుల్ ఉంటుంది, కానీ అనిపించే కొంతమంది జీవితాల్లో ఇంకా ఆలోచించిన కానీ ఒకటే ఆలోచన, ఇంకెవరు చెప్పినా వింటారు, ఇంకెవరు చెప్పినా వింటారు, ఏడుస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. కానీ నువ్వేమనుకోవాలి తెలుసా? నేను ఎలా తిరగడము దేవుడు చెప్తున్నా కదా, నేను ఎలా వెళ్ళడం దేవుడు చెప్తున్నా కదా. ఎప్పుడైనా గమనించావా నీవు? ఎప్పుడైనా తెలుసుకున్నావా నీవు? లేదే. నీ స్వబుద్ధిని ఆధారం చేసేసుకోండి, నీ స్వమనసుని, నీ సొంత మనసును ఆధారం చేసేసుకొని వెళ్ళిపోతావు. వెళ్ళిపో, ఎవరికి నష్టం? అప్పుడు బండిలో పెట్రోల్ వేస్ట్, ఇంట్లో కుటుంబం నీకోసం చూస్తుంది. అవునా కదా? అవునా కదా? తర్వాత దుఃఖపడిపోతావు, వేదన పడిపోతావు, బాధ చెందుతావు, కృంగిపోతావు. అప్పుడు ఏమో దొరుకుతుంది తెలుసు నీకు? అప్పుడు ఏం దొరుకుతుంది? చింత దొరుకుతుంది. అది మరి ఎక్కువైపోయి, బాధ ఎక్కువైపోయి, ఏంటి ప్రభువా, ఏంటి నేను నీతిగా జీవిస్తున్నా, యథార్థంగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా బ్రతుకుతున్నా, పరిపూర్ణత కలిగి బ్రతుకుతున్నా, నువ్వు చెప్పినట్టు వింటున్నా, అయినా నాకు సహాయం ఎందుకు అందలేదంటే అందదు. ఎందుకు అందదు చెప్పరా? చేయవలసింది ఇంకోటి ఉంది. అదేంటి అంటే ఆయన ఆశ్రయించు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. అదండి, అప్పుడు నువ్వు ఆయన ఆశ్రయిస్తే నీ ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఇవ్వలే కాదు, నీకు ఏదైనా ఇవ్వగలడు. ఆయన శక్తిమంతుడమ్మా, బలవంతుడు, నిత్యుడగు తండ్రి. ఆయనకు అసాధ్యమంటూ భూమి మీద ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగలడు, ఏ మిరాకిల్ చేయగలడు, ఏ అద్భుతమైన చేయగలడు, ఏ కార్యమైన చేయగలడు. కానీ చెయ్యలేదు అంటే అర్థమేంటో తెలుసా? నీలో ప్రాబ్లం, నీలో ప్రాబ్లం. కాబట్టి ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తాడు. చూడండి, ఇప్పుడు ఆకలి కొను వారి ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఒకసారి కీర్తన 22:26 వచ్చిన ఒకసారి చదువుతాం. మొట్టమొదటిది ఆశ కలిగిన ప్రాణం కొరకు చెప్పుకున్నాం. రెండోది ఏంటంటే ఆకలి కొని వారి ప్రాణం అని చెప్పుకున్నాం. అని చెప్పాను. ఇప్పుడు ఆకలి కొని వారి ప్రాణం, సారీ, దీనులు భోజనం చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, మంచి మాట, ఇది మంచి మాట. కీర్తన గ్రంథము అని చెప్పుకున్నాం 22 కదా, 26. సార్ మళ్ళీ చదువన్నా. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములో ఎప్పటికీ నిత్యము బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసు కీర్తనాకారుడు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీనులు భోజనము చేసి తృప్తి నొందెదరు, యెహోవాను వెదుకువారు ఆయనను స్తుతించెదరు. చూసారా? దీనులు భోజనం చేసి ఏం చేస్తారట? తృప్తి పొందుతారట. అవునా కదా? ఈరోజు డబ్బున్న వాళ్ళు తృప్తి పొందుతున్నారా? ఎంత ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎవరినని పేల్చేస్తాడా, ఎవరినని చంపేస్తాడా, నా ఇంట్లో కోట్లు ఉన్నాయి, ఎవరినని వేసేస్తాడో అని భయముతో బ్రతుకుతున్నారు. కానీ దీనులు మాత్రమే చక్కగా వండుకొని చక్కగా హ్యాపీగా తింటున్నారు. ఎవరంటే
దీనులు. హల్లెలూయా. హల్లెలూయా. దీనులు అనగా ఇంకో విధంగా చెప్పుకోవచ్చు, భేదవారని కూడా చెప్పుకోవచ్చు. అవునా కదా? అవునా? ఇప్పుడు డబ్బున్నోడు దగ్గరికి వెళ్ళండి, ఏమైపోద్దు నా దగ్గర ఉన్న డబ్బు ఏమైపోద్దు, అదే ఆశతో ఉంటాడు, అదే కోరికతో ఉంటాడు, అదే తలంపుతో ఉంటాడు. వాడు ప్రతి నిత్యము ఏం ఆలోచిస్తాడంటే డబ్బు 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 అని ఆలోచిస్తాడు. ఎందుకంటే అదే వాడి ప్రాణం. కానీ పేదవాడు అలా కాదు. దీనులు భోజనం చేసి ఏం చేస్తారట? తృప్తిపరచబడతారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం భేదగా బ్రతికినా పర్వాలేదు, దేవుని పాడు. ఏమీ లేకపోయినా, ఇంట్లో ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, దీనుల కొరకు. మనం దీనంగా ఉన్నా, దీనస్థితిలో ఉన్నా మనకు పర్వాలేదు. ఎందుకు చెప్పమంటారా? ఏదో ఒక రోజు మనం ముగించేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఖచ్చితంగా ఆ నిత్య రాజ్యం మనకు దొరుకుతాం. ఆమేన్. చూడండి, అవసరమైతే ఆ మాటలు కూడా మీకు చూపిస్తాను. ఆ మాటని మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. చూసారా? నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఏం పరచబడతారట? తృప్తిపరచబడతారు. మనం చెప్పుకునే అంశం మొట్టమొదటిది ఆశ కోసం చెప్పాను. రెండవది తృప్తి లేదా ఆకలి కొని వారి ప్రాణం కొరకు చెప్పుకుంటున్నాం. అవునా? తృప్తి గురించి చెప్పుకుంటున్నాం. తృప్తి ఎప్పుడు పరచబడతామంట? నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు. ఏంటి నీతి కొరకు ఆకలి దప్పికలుగా ఉండడం ఏంటి అంటే, మీకు అర్థం చేసుకున్నారు. కాసి తలలు పైకి ఎత్తితే మీకు స్పష్టంగా నేను మాట్లాడతాను. దేవుడు మాట్లాడుతున్న మంచి విషయాలు. ఇప్పుడు నీతిగా బ్రతికేవాడికి ఈ లోకం ఎలా ఉంటుందంటే వ్యతిరేకం. అవునా కదా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? అప్పు కోసం వెళ్ళావు కాబట్టి ఇవ్వడం. నువ్వు బ్రతికేది యథార్థమైన జీవితం, నమ్ముకునేది యథార్థమైన దేవుడినే. వెళ్తే ఏం జరుగుతుంది అక్కడ? అవును, దేవుడు నీతిమంతుడు. ఉండడానికి స్థలం దొరికిందా యేసయ్యకి? దొరికిందా? ఎక్కడ దొరికింది? పశువులు పాకలో పుట్టాడని రాయబడి లేదు, కానీ పశువులు తొట్టిలో పరుండబెట్టారు. హల్లెలూయా. పశువులు తొట్టిలో పరుండబెట్టారు. మరి ఆయన గొప్పోడు కదా, రాజు కదా, అధికారి కదా, గొప్ప దేవుడు కదా. మరి అదేంటి పశువుల తొట్టిలో పడుకోవడం ఏంటి? అంత గొప్ప దేవుడు అంటే ఆయన దానికి అర్థం ఏంటో తెలుసా? నేను ధనవంతున్నే, కానీ మిమ్మల్ని బట్టి ఈ దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఆయన ధనవంతుడే, గొప్ప దేవుడే, మహారాజు. మన కొరకు ఆ దీన స్థితిలోకి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు దీనుల కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడండి. అంత దీనమా, అంత మంచి మనసు తనకి అంటే ఆ నీతి కొరకు ఏం చేశాడు? ఆకలి దప్పిక గలవారు ధన్యులంట. హల్లెలూయా. వారు ఏం చేయబడతారట? తృప్తిపరచబడతారు. హల్లెలూయా. యేసయ్య కొరకు నీతి యథార్థత బ్రతికినప్పుడు చాలా సమస్యలు వస్తాయండి. యేసయ్య కొరకు జీవించినప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయండి. యేసయ్య కొరకు బ్రతికినప్పుడు చాలా అంటే చాలా అస్సలు ఊహించలేనటువంటి పరితాపాలు ఎదురవుతాయండి. యేసయ్య కొరకు బ్రతకాలని నిలబడినప్పుడు చాలా ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో వ్యాధులు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు. అయ్యో ఎదుర్కోలేము, ఈ మన పరిస్థితిని అధిగమించలేము, మనం ముందుకు పరిగెత్తలేము అని కొన్ని సందర్భాలు నీకు ఎదురవుతూ ఉంటుంది. అలా టైంలో నువ్వు నిలబడితే అద్భుతం చూడబోతావు. చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కానీ యేసయ్య కొరకు విడవలసిన మార్గాలన్నీ విడిచిపెట్టి యేసయ్య కొరకు ఆ పనిని కానీ, యేసయ్య ఏది చెప్తే దాన్ని వినడం కానీ, దాని మార్గంలో యేసయ్య మార్గంలో నడుచుకుంటూ పోతే లోకం అంటే మొట్టమొదటి నీకు వ్యతిరేకమైపోతుంది. రెండోది కుటుంబం వ్యతిరేకమైపోతుంది. మూడోది బంధువులు వ్యతిరేకమైపోతారు. నాలుగోది స్నేహితులు వ్యతిరేకమైపోతారు. ఐదోది రక్త సంబంధాలు వ్యతిరేకమైపోతారు. అంత వ్యతిరేకమైపోతావు. నువ్వు ఒంటరివాడైపోయా అంటావు. నేను ఒక జీరో. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక జీరో. ఎందుకంటే అన్నీ కోల్పోవాలి. ఎందుకు చెప్తానండి?
సేవ కొరకు ఎవరైతే వస్తారో, సేవ బైబిల్ ఎవరైతే పట్టుకొని నడాలని ఆశపడతారో, నువ్వు ఒక జీరో మిగిలిపోతావు. జీరోగా మిగిలిపోతావు. నేను ఎన్నో సందర్భాల్లో జీరోగా మిగిలిపోయా. నా జీవితం ఎన్నో సందర్భాల్లో ముగిసిపోయే నా జీవితాన్ని ఆరిపోయిన ఈ దీపాన్ని వెలిగించుకుంటూ వచ్చాడు. ఈ స్థితిలో నిలబెట్టాడు దేవుడు నాకు. తెలుసండి మీకు ఎన్నో సందర్భాలు. తల్లిదండ్రులు వదిలిపెట్టేశారు, అన్నదమ్ములు వదిలిపెట్టారు, అక్క చెల్లెలు వదిలిపెట్టారు, అందరూ వదిలేసే దిక్కు తోచని పరిస్థితుల్లో నేను నా భార్య కడుపుతూ ఉంటే, వేరే వాళ్ళ ఇంట్లో ఉంటూ తినేదే ఏదో వచ్చిన కాడికి 100-200 సంపాదించుకొని తింటూ సేవలో బ్రతుకుతూ, అసలు పనికి వెళ్ళేవాడు కాదు, పాటికి వెళ్ళేవాడు కాదు, సేవ 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 ఒక్కటే సేవ, ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. నా భార్య అడిగితే ఏమని తెచ్చి పెట్టలేనటువంటి పరిస్థితి నాకు, కుటుంబంలో తెచ్చి పెట్టలేనటువంటి పరిస్థితి. నా పెద్ద కూతురు చిన్న పాప అయినప్పుడు ఈ గై పౌడర్ చిన్న ఇవి పెడతారు కదా చిన్నపిల్లలకి, అవి పెట్టడానికి కూడా స్తోమత లేదు నా బ్రతుకు. ఎంత దీనంగా ఉన్నాను తెలుసు. ఎందుకు అలా తెలుసా? నా ప్రభువు అనిపించా, సుఖాన్ని అనిపించలేదు, దుఃఖాన్ని అనిపించా, ఎన్నో మార్లు ఏడ్చా, ఎన్నోసార్లు దుఃఖపడ్డా, ఎన్నోసార్లు అన్నంలో కడుపు కాల్చుకున్నా, ఎన్నోసార్లు ఉపవాసాలు ఉన్నా. ఎందుకో తెలుసా? యేసయ్య కొరకు నువ్వు జీవిస్తే ఇవి ఉంటాయి. యేసయ్య కొరకు నువ్వు ప్రతిదీ ఇవన్నీ ఉంటాయి. ఏమయ్యా మాంసం తెచ్చుకుందామంటే మాంసం తెచ్చుకోలేని రోజు, కాయగూరలు తెచ్చుకునే రోజులు, ఎన్నో సందర్భాలు దుఃఖపడిన రోజులు, ఎన్నో సందర్భాలు ఏడ్చాం ఇద్దరు భార్య భర్తలు. ఏంటి పరిస్థితి మా బ్రతుకు? ఏంటి మా జీవితం ఎలాగైపోయింది? మా బ్రతికేంటి ఎలాగైపోయింది? ఏ రోజు కూడా యేసయ్యని విడిచిపెట్టమని ఎప్పుడు అనుకోలేదు. ఏ రోజు కూడా యేసయ్యని మర్చిపోదామని ఎప్పుడు అనుకోలే. ఏ రోజు కూడా యేసయ్యని విడిచి వెళ్ళిపోదామని ఎప్పుడు అనుకోలే. మేలైనా కీడైనా నా యేసయ్యతోనే. ఎన్నో సందర్భాలు ఏడ్చాను, దుఃఖపడి చాలా సందర్భాల్లో ఏడ్చినప్పుడు ప్రతి దినం నన్ను నిలబెడుతూ వచ్చాడు యేసయ్య. ప్రతి దినము నన్ను లేవలెత్తుతూ వచ్చాడు యేసయ్య. బిడ్డ, ఇది అనుకూల సమయం. నువ్వు యేసయ్య పాదాలు చెంత ఉండాలనుకుంటే చాలా కోల్పోవాలి. ఎప్పుడు కూడా వెనక్కి తిరగకూడదు, ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళిపోకూడదు, ఎప్పుడు కూడా నువ్వు ఒక జీరో. నేను ఎన్నోసార్లు సేవల పరిచయంలో వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నాను, అమ్మా అయ్యా మీరు సేవలో ఉండాలంటే నువ్వు చాలా కోల్పోవాలి. కుటుంబాన్ని కోల్పోవాలి, బంధువులు కోల్పోవాలి, స్నేహితులు కోల్పోవాలి, రక్త సంబంధాలు కోల్పోవాలి. అంటే కోల్పోమని దేవుడు ఎక్కడ చెప్పడు, కానీ వాళ్ళంతా నీకు వ్యతిరేకం అయిపోయి వాళ్ళందరూ వాళ్ళే దూరం అయిపోతారు. తెలుసా మీకు? మీ అనుభవం ఎలాగుందో నాకు తెలియదు, నా అనుభవాలు చెప్తున్నారు. అందరూ వ్యతిరేకం అయిపోయి అందరూ కూడా నేను నా భార్య తప్ప ఎవ్వరు లేని పరిస్థితులు, దిక్కుతోచలేని పరిస్థితులు, తినడానికి తిండి లేని పరిస్థితులు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితులు. మీకు తెలుసండి, ఇవన్నీ చిరిగిపోతే అవే కుట్టుకొని వేసుకుంటానండి. మీకు తెలుసలేదు, ఈ ప్యాంట్లో షర్ట్లో చిరిగిపోతే అవి నీ దారంతో కుట్టి వేసుకునేటువంటి రోజులు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఒక బండి ఒట్టుకొని వెళ్తే మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవడు బండి ఒట్టుకుని వెళ్తావు? ఎంత వేధించేవారో. ఎన్నిసార్లు బండి కొరకు కన్నీర్చుకొచ్చిన రోజులు తెలుసా? ఏడ్చే రోజే కానీ దుఃఖపడే రోజు ఏ రోజు ఉంటుంది. ఈ రోజు సంతృప్తిగా నా దేవుడు నాకు అన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు ఒక జీరో అవ్వాలి, ఇంకా జీరో. ఆ జీరో పక్కన అప్పుడు అంటాడు, బిడా రా, నేను నీతో ఉన్నా బిడా, నేను నీతో ఉన్నా అని ఓదార్చాడు. దేవుడు ఎంత గొప్పడంటే బా, ఆ టేస్ట్ చూసి నువ్వు వదలండి. ఏం చెప్తావు? ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు జీరో అయిపోయిన తర్వాత ఒకటే జీరో పక్కన ఒకటి వేస్తే ఎంత విలువ వస్తుందో నీ పక్కన అప్పుడు వేసే నిలబడతాడు. గా నేను నీతో ఉన్నా, చెప్పండి కూడా దగ్గరగా, నేను నీతో ఉన్నా, నువ్వు ధైర్యంగా నిలబడు చెప్తాడు ఆయన. ఆ రోజు ఏడుస్తా చూడు, ప్రభా ఎందుకయ్యా నేనంత ఎంత ప్రేమ, ఎందుకయ్యా నేనంత ఎంత ఆశ నీకు, ఎందుకయ్యా నేనంత అంత ఇష్టం నీకు అని ఎంత ఏడుస్తావంటే అంత ఏడుస్తాం, అంత దుఃఖపడతావు. ఒక్కొక్క సందర్భాల్లో నేను ఒక్కోసారి ఒంటరిగా జీవించటం, ఏంటయ్యా నేను ఎంత ప్రేమ, నేను పాపినయ్యా, మూర్ఖునయ్యా, దౌర్భాగ్యునయ్యా, దీనమైన పరిస్థితుల్లో ఉన్నానయ్యా, నేనంటే ఎందుకంత ప్రేమ వేస్తాయా అని ఎన్నో మార్లు ఏడ్చిన జీవితం ఇది.
ఎన్నో మాటలు. తిండి లేక అల్లాడిపోతున్న జీవితం, బట్టలు లేక అల్లాడిపోతున్న జీవితం. ఒక నాకు బాగా సందర్భం గుర్తు. బట్టలు లేకపోతే ప్రార్థన పిలుస్తూ ఉంటే ఒకసారి ఒక టీషర్ట్ ఒక కిందని చిన్న ప్యాంట్ వేసుకుని వెళ్ళాను. ట్రాగలాడు ఒక పాస్ట్ గారు చూసి అన్నారు, నువ్వు సేవలో ఇంత బలంగా ఉంటున్నావు, నువ్వు పనికిమాలుడువా సేవకుడు అని అడిగాను. నేను ఇంకా విశ్వాసం, నువ్వు చేద్దాం అనుకుంటున్నావు కదా సేవ, నువ్వు పనికిమాలుడువా లేకపోతే సేవకుడు అవుదాం అనుకుంటున్నావు అంటే, సేవకుని అవుదాం అనుకుంటున్నావు అంటే ఏంటి అవతారం అంటే ఆయనకి తెలియదు, నా దగ్గర ఏమీ లేదు. అలాంటి దిక్కు తోచని పరిస్థితి. ఈరోజు మీకు సంతృప్తిగా దేవుడు ఇచ్చాడు, సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. కానీ ఈ వాక్యం నా జీవితంలో నేను అనుకున్నా, మత్తయి సువార్త 5:6లోనే ఏమనుకున్నాను తెలుసా? నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. తృప్తి పరచబడకూడదు. హల్లెలూయా. సరే చదవన్నది మాట. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. హల్లెలూయా. చెప్పాను కదండి, సేవ అంటే సాధారణంగా కొంతమంది అడుగుతారు, ఫాస్ట్ గా మీకు ఎంత వస్తుంది అమెరికా నుంచి? నేను చాలా మందిని అడుగుతున్నాను. మొన్న వచ్చినప్పుడు ఇద్దరు అమ్మాయిలు అడుగుతున్నారు, ఎంత వస్తుందండి మీకు సేవ, మీరు ఎలా బ్రతుకుతారు అంటే నేను అన్నాను, నాకేం రాదు నాన్న అంటే. నాకు ఎలా బ్రతుకుతావు, నువ్వు ఆడటం అని చెప్తున్నావు, కుటుంబాన్ని ఎలా పోషిస్తావు అంటే నేను అంటాను, నా దేవుడు ఎప్పుడు ఏది అవసరమో నా దేవుడు నాకు ఇస్తాడు. హల్లెలూయా. నేను అదే ధైర్యంతో ఉన్నాను, ఇప్పటికీ అదే ధైర్యం. నా జీవితం ముగిసిపోయిన అదే ధైర్యం, నా పిల్లలకి నా భార్యకి అదే ధైర్యం. కృంగిపోం, వేదన చెందాం. ఈ వాక్యం వినే తర్వాత కృంగిపోకూడదు, వేదన చెందకూడదు. నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు నాతో ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు దిగులు లేదు, నాకు చింత లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు భయపడకుండా జీవిస్తావు. ఒకరోజు తిండి లేకపోయినా ఎవరితో చెప్పుకో, ఒకరోజు డబ్బులు లేకపోయినా ఎవరితో చెప్పుకో, నీకున్న బాధలు ఎవరితో చెప్పుకోవు, నీకున్న కష్టాలు ఎవరితో చెప్పుకోవు, ఒక్కరితో చెప్తావు. ఎవరితో? యేసయ్యతో. హల్లెలూయా. నీ కష్టాన్ని ఆయన చూడట్లేదా? నీ జీవితాన్ని ఆయన చూడట్లేదా? నీ బ్రతుకుని ఆయన చూడట్లేదా? నీ కుటుంబ పరిస్థితి ఏంటో ఆయన తెలీదా? అంతా ఆయన చూస్తున్నాడు. దానికంటూ ఒక సమయాన్ని ఆయన కేటాయించాడు. హల్లెలూయా. చూడండి, డబ్బులు చాలా మంది 18 సంవత్సరాల అమ్మాయికి వచ్చేంత వరకు డబ్బులు తీయకూడదని బ్యాంకులో ఖాతాలో దాస్తారు. ఆ ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్వరూ ఆపలేదు దాన్ని తీయకుండా. అవునా? అలాగే నీ కొరకు ఒక నిధి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చెప్పు ఒకసారి, నీ కొరకు ఒక నిధి. ఆ నిధిని మీకు కావాల్సిన టైంలో తెరవబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. నా కొరకు ఏ నిధి దేవుడు తెరిచి ఉంచాడు, మీ కొరకు ఏదో నిధి తెరవబోతున్నాడు. నువ్వు తృప్తిపరచబడే దినం రాబోతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజు వరకు కష్టాలు ఉంటాయండి, ఆ రోజు వరకు సమస్యలు ఉంటాయండి, ఆ రోజు వరకు బాధలు ఉంటాయండి. ఈ లోపు నువ్వు దేవుళ్ళో నలుగుతావు, దేవుళ్ళు అభివృద్ధి చెందుతావు, దేవుని వాక్యం ఏంటో గ్రహిస్తావు, దేవుడు ప్రార్థన అంటే ఏంటి గ్రహిస్తావు, అసలు దేవుడు లేకపోతే బ్రతకలేవు అన్న స్థితిలోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఆయన తృప్తిపరుచుకుంటూ నేను వస్తా ఉంటాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని తీసుకొస్తా ఉంటాడు. హల్లెలూయా. నీ బ్రతుకుని తీసుకొస్తా ఉంటాడు. అప్పుడు ఎవరు నేను ఆపలేడు. ఎవ్వడు ఏడిసినా సరే నువ్వు గొప్పడు అవుతానే ఉంటావు. అర్థమవుతుందా? ఆస్తులన్నీ కోల్పోయి అన్నీ మొదలు కోల్పోతావు. లాస్ట్కి వచ్చేసరికి యోగుకి 2 ఆశీర్వాదం ఇచ్చినట్టు మళ్ళీ 2 తిరిగి వచ్చేస్తాడు. దేవుడు అంటే ఏమనుకుంటాను? నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఫస్ట్ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. రెండోది మన ఆకలి కొని వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. చూడండి, అదే కీర్తనలో 34:10 34:10 ఒక మాట ఉంటుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ మూడో మాట ఏంటంటే మేలుతో నింపేది. మూడో మాట ఏంటి? మేలుతో నింపేదేవుడు. ఇక్కడ చూడండి, 34 కీర్తన 10వ వచనంలో మాట ఉంది, సింహము పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు. చూసారా? ఏ మేలు అర్థమవుతుందా? ఏ మేలు పొదువు అంటుందట.
సింహపు పిల్లలు లేమి గలవై. లేమి అంటే ఏంటి తెలుసా? లేమి అంటే ఏమీ లేనివారు. ఆకలి కొనినను యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొందగలరు. చూసారా, సింహాలకు ఎవరు పెడుతున్నారు ఆహారం? అటు దగ్గర మళ్ళా డబ్బులు సంపాదించుకుంటున్నాయా, ధనం సంపాదించుకుంటున్నాయా? ఏమీ సంపాదించుకోలేదు. కానీ వాటికి తినడానికి ప్రతి దినము కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొందగలరు ఉంటాడు. అర్థమవుతుందా? మేలుతో నింపే దేవుడిని దేవుడు, తృప్తితో నింపే దేవుడిని దేవుడు, ఆశతో నింపే దేవుడిని దేవుడు. ఏమనుకుంటున్నా ఏసై పడుతుంది? ఏసై అంటే ఏదో మనం చూడలేదు అనుకుంటున్నామేమో, మన జీవితం చూడలేదు అనుకుంటున్నామేమో, మన బ్రతుకు చూడలేదు అనుకుంటున్నామేమో, మన జీవితం వెంటనే అనుకుంటున్నామేమో. మన బ్రతుకు కొంతమంది అంటారు, నా బ్రతుకు మారదు. మా ఆవిడ అంటుంది, నిన్న ఉదయం అంటుంది, ఎన్నాళ్ళు ఈ సమస్యలు, ఎన్నాళ్ళు ఈ బాధలు, చచ్చినంత వరకు ఇదేనా, చచ్చినంత వరకు ఇదేనా అంటే నేను అంటాను, మనిషి జీవితం ఎప్పుడు ఎల్లకాలం ఒకేలా ఉండదు సుమా. ఎల్లకాలం ఒకేలా ఉండదు. టర్నింగ్ అవుతుంది ఏదో ఒక రోజు. హల్లెలూయా, టర్నింగ్ అవుతుంది. అందులోని దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకి కంపల్సరిగా టర్నింగ్ పాయింట్ ఉంటుంది. గుర్తుపెట్టుకో. ఒకనొకప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితులు ఉన్నప్పుడు టర్నింగ్ పాయింట్ దొరికిందా లేదు? ఇప్పుడు ఆమె చెప్పండి. ఇప్పుడు నా జీవితమే కాదు, మీ ఇక్కడ ఉన్న మీ జీవితాలు సార్ గమనించండి. 2002 ఈ సంవత్సరంలో తినడానికి తిండ్లు ఉన్నాయి మీకు? మీ తాతలు మీ తండ్రులకి తినడానికి తిండ్లు ఉన్నాయా? పట్టుకోవడానికి బట్టలు ఉన్నాయా? ఉన్నాయా? లేవు. కానీ నా జీవితం ఎవరు తెలుసా? చింతపండు అమ్ముకొని ఐశ్వర్య కొనుక్కొని తినే బ్రతుకున్నారు. అటువంటి పరిస్థితులు ఈరోజు టర్నింగ్ పాయింట్ అయింది. మాసం తెచ్చుకునేటువంటి స్టేజ్లో దేవుడు నడిపించాడు. కనీసం కారణమైన కలుపుకొని తిందాము అనే స్టేజ్ ఒకప్పుడు. ఇప్పుడు ఏ కారణం ఎందుకురా, మంచి కూర తెచ్చుకొని తిను. లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిందా లేదా? ఈ టర్నింగ్ పాయింట్ అంటే ఇంకా సంతృప్తిలో దేవుడు నడిపించబోతున్నాడు. ఆమె హల్లెలూయా. ఈ 5 చేతులు నోట్లో పెట్టడానికి, ఈ 5 చేతులు నోట్లో పెట్టడానికి 5 రోజులు కష్టపడే దినాలు ఒకప్పుడు. ఇదే 5 చేతులు ఇప్పుడు నోట్లో పెట్టడానికి ఈ ఒక్క దినం సరిపోదు. ఇప్పుడు నీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అయిందా లేదా? ఇదే లైఫ్ కాదు, ఇంకా మారిపోతా ఉంది. ఆమె ఇంకా మారిపోతా ఉంది. ఆమె చెప్పండి, ఇంకా మారిపోతూ ఉంది. ఆమె హల్లెలూయా. మారిపోదు లైఫ్. లైఫ్ ఇంకా చేంజ్ అయ్యింది. చేంజ్ అవ్వడం కాదు, నువ్వు గొప్పడు గొప్పదని అవ్వబోతూ ఉన్నావు. ఈ మందిరంలో నివసిస్తున్న బిడ్డలతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు నీ కుటుంబం గొప్పలు అవ్వబోతూ ఉన్నారు. ఆమె మళ్ళీ చెప్తున్నాను, నీకు అది దేవుడు మాట్లాడుతున్నాడు. కారు కొనుక్కోబోతూ ఉన్నా. ఇది ప్రవచనం గుర్తుపెట్టుకో. రాబోతూ ఉంది, నీది తెరవబోతూ ఉన్నాడు దేవుడు. అద్భుతం చేయబోతున్నాడు. అద్భుతం జరగబోతూ ఉంది. కార్యం జరగబోతూ ఉంది. అగా దేవుడు చెప్తూ ఉన్నాడు, మంచి ఇల్లు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు కృప నీకు తోడే ఉండబోతూ ఉంది. దేవుని ఆత్మ నీకు తోడే ఉండబోతుంది. ఎవరేమన్నా దేవుని విడిచిపెట్టక దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, హోలీ స్పిరిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా ఈ టర్నింగ్ పాయింట్ మనం దాటబోతూ ఉన్నాం. ఇది చిన్న టర్నింగ్ పాయింట్, చిన్నదే. ఇంకా నీ జీవితం చిన్న తిప్పాడు, ఈసారి పూర్తి తిప్పబోతావు. ఆమె హల్లెలూయా. నా జీవితం ఎలాగా ఉంటుంది, నా బ్రతికి ఎలాగా ఉంటుంది, నా పరిస్థితి ఎలాగా ఉంటుంది, నేను మేలు చూడలేను, నేను ఇంకా కష్టమే చూస్తాను అనుకొని జీవిస్తున్నాం. ఇక్కడ ఉన్న కూర్చుని ఎవ్వరిలోనైనా ఈ కలవరం నీకు రాకూడదు. లేదా రాబోయే దినాలను అభివృద్ధిలో కలగబోతావు. ఆమె నిన్ను చూసి ఆలం చేసిన వారు, నిన్ను చూసి నిందించిన వారు, నిన్ను చూసి ఇక్కడ బ్రతుకు అయిపోయిందే అనుకున్న వాడికి ఇది ఒక జవాబు. హల్లెలూయా. గొప్ప కార్యం దేవుడు చేయబోతూ ఉన్నాడు. అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఆశీర్వాదం దేవుడు క్రొమ్మరించబోతూ ఉన్నాడు. నిన్ను చూసి నమ్మేవారు, నిన్ను చూసి నమ్మేవారు అందరూ కూడా నోరు మూసుకుపోతున్న రోజు రాబోతా ఉంది. నీవు మోసిన నిందకు ప్రతిగా ఉదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తేలిపోవునులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూచి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను.
విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీలంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. హల్లెలూయా. ఎలాగుండిపోతాను ఎప్పుడు అనుకోవచ్చుమా? టర్నింగ్, చిన్న టర్నింగ్ దిగింది. ఈసారి ఈ లైఫ్నే ఒక టర్నింగ్ పాయింట్ చేయబోతావు. ఆమె అలా చెప్తున్నాడు దేవుడు, నీ లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ చూడబోతావు. టర్నింగ్ పాయింట్ పడబోతా ఉంది. నేను చూసి అయిపోయింది అనుకున్నారేమో నీ లైఫ్. నువ్వు ఆశించిందల్లా పొందుకోబోతా ఉన్నావు. దేవుడు చెప్తున్న ప్రవచనం ఇది, దేవుడు చెప్పిన మాట ఇది. నేను ఆశామాషగా చెప్పట్లేదు, దేవుని ఆత్మతో ప్రేరేపింపబడి చెప్తూ ఉన్నాను. నువ్వు అనుకునే జరగబోతూ ఉంది. దేవుడు అద్భుతమైన బంగ్లాని ఇవ్వబోతూ ఉన్నాడు, అద్భుతమైన ఇల్లు దేవుడికి ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు ఆశించింది దేవుడు పొందుకోబోతూ ఉన్నావు చెప్పబోతున్నాడు. ఓ తండ్రి నీకే మహిమ. దేవుడు నిన్ను అద్భుతంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతూ ఉన్నాడు. ఓ హల్లెలూయా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను రాజా. అద్భుతమైన దేవుడు నీతో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు. నువ్వెంత నలిగిపోతున్నావు ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వెంత వేదన చెందుతున్నావు ఆయన చూస్తున్నాడు. నువ్వెంత దుఃఖపడుతున్నావు ఆయన చూస్తున్నాడు. నువ్వెంత దిగులు చెందుతున్నావు ఆయన చూస్తున్నాడు. నువ్వు తిరిగేది ఆయన చూస్తున్నవాడు. అవన్నీ దేవుడు లెక్క పెడతా ఉన్నాడు. ఆ లెక్కించే దినంలో అతి సమీపంలో ఉన్న దేవుడు నీలో జీవితంలో అద్భుతం జరిగించబోతా ఉన్నాడు. కార్యం పొందుకోబోతా ఉన్నాడు. కార్యం పొందుకోబోతా ఉన్నాడు. దేవుడు అద్భుతమైన దేవుడు. ఏ క్షణంలో ఎలా ఉంటుందో లైఫ్ తెలియదు. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో తెలియదు. ఎవరి లైఫ్ ఎలా టర్నింగ్ పాయింట్ చేయబోతున్నాడో తెలియదు. ఇదిగో ఈ సంఘానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతా ఉంది. ఈ సేవకు ఒక టర్నింగ్ పాయింట్ రాబోతా ఉంది. అనేక జనాంగాలు తీసుకొని దేవుడు రాబోతా ఉన్నాడు. అద్భుతమైన ప్రణాళిక ఈ సంఘం పట్ల కలిగి ఉన్నాడు. దేవుడి కార్యాలు చేయబోతా ఉన్నాడు. దిగులు చెందుకో, వేదన చెందుకో, దుఃఖపడిపోకో. ఏంటి నా జీవితం అయిపోయింది అనుకోకో. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ బ్రతుకు అయిపోలే, నీ స్టార్ట్ అయిన జీవితంలో మేలుతో దేవుడు నేను నింపబోతున్న దినంలో రాబోతూ ఉన్నావు. ఆశపడ్డావు, ఆశపడిన జీవితం కాస్త తృప్తిపరచబడ్డావు. ఇక నుంచి నువ్వు మేలుతో నింపబడిపోతూ ఉన్నావు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు 3 విషయాలు. మొదటిది ఆశ కలిగి ప్రాణం గురించి మాట్లాడాడు. 2 తృప్తిపరచబడేటువంటి విధంగా దేవుడు మాట్లాడాడు. ఆకలిగొని వారి ప్రాణాన్ని తృప్తిపరిచేసేవాడు. 3వది మేలుతో నింపే దేవుడు. మొదట నువ్వు ఆశించో, చిన్న టర్నింగ్ పాయింట్ వచ్చింది. ఏ టర్నింగ్ పాయింట్ తెలుసా? తృప్తిపరచబడేటువంటి టర్నింగ్ పాయింట్ వచ్చింది. అక్కడ నుంచి మేలులోకి వెళ్ళబోతా ఉన్నావు. చప్పట్లు కొట్టి ఇప్పుడు మేలులోకి వెళ్ళబోతా ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు దీవించబోతూ ఉన్నాడు. గొప్పగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు తృప్తిపరచబోతాడు. గమనించి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని తాగితే, నీ మనసుగా తాగితే ఎలాగుంటో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రణాళిక నా పట్ల ఉందా, ఇంత అద్భుతమైన జీవితం నా పట్ల ఉందా, ఇంత అద్భుతమైనటువంటి ఒక కృప నా పట్ల ఉందా. నువ్వు ఆ యొక్క కన్నీరు ఆనంద బాష్పాలు కార్చుకున్నాను దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. ఈ మధ్యాహ్నం కాల్చాలి. నువ్వే విధంగా నాకు తెలియదు, కానీ దేవుడి కొరకు నిలబడడానికి చేతనైతే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నా యేసయ్య. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా యేసయ్య. కృపతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా యేసయ్య. ఖచ్చితంగా ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించుకుందాం.